హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బిగ్ మిస్టేక్స్ ఇదొక క్రైమ్ కామెడీ సిరీస్ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు, కానీ తెలుగులో చూస్తే కొన్ని సీన్స్లో కామెడీ మిస్ అయిపోతాం. ముందుగా ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 28 మినిట్స్ ఉంటుంది. విజువల్గా అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ సేమ్ జెండర్ రిలేషన్ చూపిస్తారు. వాళ్ళ మధ్య కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ దగ్గర అయితే ఇబ్బంది పడతారు. సో ఒంటరిగానే చూడడం బెటర్. డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో నికీ అండ్ మోర్గన్ అని ఒక బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ చూపిస్తారు. నికీ చర్చిలో ఫాదర్గా ఉంటాడు అండ్ మోర్గన్ ఒక స్కూల్లో టీచర్గా ఉంటుంది. బేసిక్గా నికీ ఒక గే. సో వాళ్ళ గ్రాండ్ మదర్కి క్యాన్సర్ వచ్చి ఆల్మోస్ట్ పోయే స్టేజ్లో ఉంటుంది. సో తను తన బర్త్డేకి ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా అడుగుతుంది. సో నెక్స్ట్ ఈ బ్రదర్ అండ్ సిస్టర్ డైమండ్ నెక్లెస్ ఎలా తీసుకొచ్చారు అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే ఏం నచ్చలేదు మామ. క్రైమ్ కామెడీని స్టార్ట్ చేశా, తీరా చూస్తే గే లవ్ స్టోరీ చూపించి వామిటింగ్ తెప్పించారు. అసలు ఏందో నెట్ఫ్లిక్స్ వాళ్ళు వచ్చే ప్రతి 2-3 సిరీస్లో ఒక దాంట్లో ఇలాంటి సేమ్ జెండర్ రిలేషన్ పెట్టి చిరాకు తెప్పిస్తున్నారు. నేను వాళ్ళకి అగ్నెస్ట్ ఏం కాదు, కానీ సిరీస్లో స్ట్రాంగ్ ఎమోషన్ లేనప్పుడు ఎందుకు కావాలని ఇరికించడం? మేబీ నెట్ఫ్లిక్స్ హయ్యర్ అఫీషియల్స్లో ఎవరైనా కావాలని ఫోర్స్ చేస్తున్నారేమో. ఎనీవేస్, ఓవరాల్గా ఈ సిరీస్ అయితే ఏం బాలేదు గైస్. జస్ట్ ఒక 2-3 సీక్వెన్సెస్లో కామెడీ వర్కౌట్ అయింది. అది తప్ప మిగతా సిరీస్ అంతా డెడ్ స్లీపే. మొన్న రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ అనే ఒక సిరీస్ వచ్చింది, చాలా బాగుంటుంది. మనం రివ్యూ కూడా చేసాం. అలాంటి మంచి సిరీస్లని డబ్ చేయకుండా ఇలాంటి చీప్ కాంటెంట్ ఉన్న వాటిని ఎందుకు డబ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఎనీవేస్, నాకైతే ఏం నచ్చలేదు గైస్. ఇఫ్ మీకు హాలీవుడ్ అడల్ట్ డార్క్ కామెడీ సిరీస్ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా మాట విని స్కిప్ చేసేయండి గైస్, అనవసరంగా టైం వేస్ట్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ ఫోర్స్డ్, డ్రాగ్డ్ అండ్ అన్నెసెసరీ సిరీస్. సో ఇది గైస్ బిగ్ మిస్టేక్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Meet you in my next video. Bye bye guys.